నీతో నేను నాతో ఆమె పార్ట్ 110. భువి పాప డాన్స్ ఇరగదీసింది. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఈరోజు నందుగారు ఉన్న హుషారుకి రేపు నేను లెగలేను అని బుజ్జిగాడు నిద్రపోతున్న వాణ్ణి లేపి కాసేపు ఏడిపించి వాడికి డాన్స్ నేర్పిస్తూ, మీ డాడీ చూసావా ఎంత బాగా చేశాడో, మీ డాడీ కనిపించే అంత అమాయకుడు కాదురా బాబోయ్, అసలు ఆ డ్యాన్స్ ఏంటిరా అని వాడిని ఇటు తిప్పి అటు తిప్పి వాడి బుజ్జి కాళ్ళతో బుజ్జి బుజ్జి చేతులతో డ్యాన్స్ చేపించి, దేవ్ డ్యాన్సే అంత ఇరగదీసి వేశాడు, ఇప్పుడు నన్ను మడత పెట్టేస్తాడు బాబోయ్ అని వాడికి పాలు తాపుతూ హాయిగా నిద్రపోయింది. దేవ్ అన్ని పనులు ముగించుకొని హుషారుగా స్నానం చేసి ఫుల్గా పెర్ఫ్యూమ్ కొట్టుకొని అవనిని చూశాడు. జున్నుగాడిని గట్టిగా పట్టుకొని పడుకుంది. ఇప్పుడు దీనిని లేపితే వాడు కాస్త పెద్దోడు కదా, లేస్తాడు, బాగుండదు అని మెల్లిగా భువి గదిలోకి వచ్చాడు. పాప ఆరాంసే నిద్రపోవటం చూసి దొంగ ముఖంది. వెయిట్ చేయవచ్చు కదా అని బుజ్జిగాడు కదా అని వాడికి ఏమీ తెలియదు అని భువిజ పొత్తిల్లో ఉన్నవాణ్ణి ఎత్తుకోబోయాడు. భువి ఆల్రెడీ దేవుని గెస్ చేసి బుజ్జిగాడిని దేవు ఎత్తుకుంటుంటే వాడి బ్యాక్ గిల్లేసింది. ఇంకేముంది, వాడు భువి కంటే చెడుగుడోడు. గట్టిగా కేకలు పెట్టగానే భువి త్వరగా తీసుకొని పాలు తాపుతుంటే దేవు తల కొట్టుకొని, పిల్లలు ఉన్నా బాధే, పిల్లలు లేకున్నా బాధే అని పర్ఫ్యూమ్ కొట్టుకున్నాడు కదా, తనకు తానే బాగా పీల్చుకుంటూ అబ్బా అనుకుంటూ భువిని గట్టిగా హగ్ చేసుకొని తెల్లవారే వరకు ఎప్పుడైనా కరుణిస్తుందేమో అంటూ నిద్రపోయాడు. ఉదయం లేచిన భువి ఇప్పుడు కానీ నందుగారిని కరదివిపితే జాతర పెట్టేతాడు అనేసి మెల్లిగా పిల్లిలా బుజ్జిగాడిని తీసుకొని ఇద్దరు ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళారు. అవని కాఫీ కలుపుతూ బుజ్జిగాడిని నాకు ఇచ్చి దేవుగారికి కాఫీ ఇవ్వవే అన్నది. భువి చిలకలా నవ్వుతూ, అక్క, బుజ్జిగాడు నైటు సరిగా పాలు తాగలేదు, జున్నుతో ఆడిస్తూ వాడికి పాలు తాపుతా, నువ్వు వెళ్ళి ఆయన గారికి కాఫీ ఇవ్వక్క, జున్నుగాడు పాలు తాగుతుంటే బుజ్జిగాడు కూడా తాగుతాడు, వీరిద్దరికి నేను తాపిస్తా అని అమాయకంగా చెప్తే అవని నిజమే అని రూమ్లోకి వెళ్ళింది. అవని దేవుని లేపుతూ, ఏంటి ఈరోజు ఇలా పడుకున్నారు, ఒంట్లో బాలేదా అంటూ కాఫీ టేబుల్పై పెట్టి బెడ్ మీద కూర్చొని దేవు తలపై చెయ్యి పెట్టి చూస్తుంటే దేవు మత్తుగా లేస్తూ అవని 2 చేతులను తన పైకి గుంజుకొని, అవునే ఒంట్లో బాలేదు, వేడి బాగా ఉంది, నైట్ నిద్ర సరిగా రాలేదు అంటూ అవనిని అల్లుకుపోతుంటే, అబ్బా పొద్దున్నే ఏంటండి అంటూ దేవు దగ్గర పెర్ఫ్యూమ్ స్మెల్ పీలుస్తూ బాబు ఒంట్లో వేడి ఏంటో అర్థమయ్యి డోర్ కూడా వేయలేదు అని అంటుంటే భువి, అక్క నేను వేసి వెళ్తున్నాను బాయ్ అంటూ ఇద్దరిని తీసుకొని గార్డెన్లోకి వచ్చింది. అవని దొంగ మొహంది, నన్ను ఇరికిచ్చిందా అని, అబ్బా దేవుగారు ఈరోజు చాలా పనులున్నాయి లేగండి అంటే వింటాడా, అసలే నైట్ మడత పెట్టే సాంగ్ ఇరగదీసి వేశాడు. ఆ వేడి అవనిపై అందంగా చూపిస్తుంటే అవని అంతా మరచి దేవు ప్రేమకు లొంగిపోయింది. భువి బుజ్జిగాడిని జున్నుగాడిని ఇద్దరిని జిమ్ రూమ్కి తీసుకొని వస్తుంటే కార్తిక్ భువికి ఎదురై, భువి డ్యాన్స్ మాస్టర్లని, యోగా టీచర్లని, వర్కౌట్ కావలసిన కోచ్లను అందరినీ అపాయింట్ చేశాను, ఒకసారి నువ్వు చూస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అన్నాడు. భువి బుజ్జిగాడిని సంకలో జారిపోతుంటే పైకంటూ, బావగారు నీరజక్కకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యమను, లేదా తను హాస్పిటల్కి వెళ్తాను అంటే వేరే ఎవరినైనా పురమాయించుతాను అన్నది. కార్తిక్ నవ్వుతూ, తను హాస్పిటల్కి వెళ్తే నన్ను మిస్ అవుతుందంటారా, అడిగాను వెళ్ళనన్నది అని అన్నాడు. భువిజ నవ్వుతూ, మరింకేంటి, అయినా మనకి కూడా ఇక్కడ ఒక డాక్టర్ అవసరమే కదా, అక్కని చూసుకోమను ఈ స్కూల్ని మొత్తాన్ని అన్నది. కార్తిక్, ఏమో చూసుకుంటుందో లేదోరా అన్నాడు. భువి, బావగారు ఎవరు ఖాళీగా ఉన్నా నాకు నచ్చదు,
పని ఎంజాయ్ చేస్తూ చేయాలి. లైఫ్ కూడా సంతోషంగా గడపాలి. ఎలాగో మీరు స్కూల్ని చూసుకుంటున్నారు. లేడీస్ని అక్క చూసుకుంటుంది, జెంట్స్ని మీరు చూసుకొని, మీరు కూడా ఒక దగ్గరే ఉండి పగలు ఇద్దరు వర్క్ చేస్తూ రాత్రి ఆ విరహాన్ని తీర్చుకోండి. ఇంకా బాగుంటుంది మీ లైఫ్ అంటూ పిల్లలిద్దరిని తీసుకొని జిమ్ రూమ్కి వెళ్ళింది. అక్కడ మగ బ్యాచ్ చాలామంది ఉన్నారు. చాలా పెద్ద హాలు, ఆధునిక పరికరాలు ఉన్నాయి. విజ్జు భువిని చూసి, ఏంటే నువ్వు వర్కౌట్ చేయటానికి వచ్చావా? బ్రో వస్తాడు అనుకుంటేనో అన్నాడు. భువి మనసులో, నా మొగుడు వర్కౌట్ చేస్తున్నాడు లేరా అనుకొని, జున్నుగాడికి ఏదో ఒకటి చేపియ్యరా అంటూ జున్నుని విజ్జు దగ్గరికి పంపించింది. బుజ్జిగాడిని తీసుకుని భువి వాడికి అన్నీ చూపిస్తూ ఆడిస్తుంది. దేవ్ అవనిని ఉక్కిరి విక్కిరి చేసి వదిలేసి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంటే అవని కోపంతో, చక్కగా ఫ్రెష్ అయిన దాన్ని మళ్ళీ ఫ్రెష్ అవ్వాలా? ఇద్దరు బాగానే ఉన్నారు, మీతో నా వల్ల కాదు బాబు అంటూ ఉడికిపోతుంటే దేవ్ అవని దగ్గరికి వచ్చి గట్టిగా హగ్ చేసుకుని, నీకెందుకే ఈ పని అంటే అంత చిరాకు అన్నాడు. చిరాకు లేదు, చింతకాయ లేదు, టైం పాడలేదా ఏంటి అన్నది అవని. దేవ్ అవనిని ఇంకా వత్తేస్తూ, ప్రేమను పంచుకోవటానికి టైం పాడు ఏమీ ఉండదు, ఉదయం పూట కాస్త ఈ టైం వర్కౌట్కి కలిసొస్తుంది అంటూ, అయినా మొగుడు గురించి నీకు తెలియదు, దానికి తెలిసినంత మాత్రం కూడా అంటుంటే, అవని ఎందుకు తెలియదు, రాత్రి ఇక్కడే ఉన్నారు కదా, అన్నీ పొరపాటున వచ్చాను, నాకేం తెలుసు అది మీకు ఫుడ్ పెట్టలేదని అన్నది. దేవ్ అవనిని చుట్టేస్తూ, దానికి ఇష్టమైతే ఫుడ్ పెడతాది, లేకపోతే పెట్టదు, నా ఇష్టంగా తీసుకోవటానికేమో నీ దగ్గర నా ఆటలు సాగుతాయి కానీ దాని దగ్గర సాగవు. అవని, అసలు అందరూ నన్ను నీ కంపెనీ బూరబాడిస్తుంది భువిని అంటుంటే, ఏమోలే ఆస్తులు ఇవాళ ఉంటాయి రేపోతాయి, మీరు కాస్త మాకు తిండి పెట్టలేరా అన్నట్టుగా ఆలోచించా కానీ అది అందరి నోళ్ళు ఒక్కసారి ఎంత బాగా మూపించిందండి, నిన్న డ్యాన్స్ చూసారా ఎంత యాక్టివ్గా చేసిందో అంటుంటే, దేవ్ నువ్వు కూడా అలా వెయ్యాలి మరి అన్నాడు. అవని, బాబోయ్ అసలు మీరు ఎప్పుడు నేర్చుకున్నారు, మీతో నేను వేయటం కూడా నా వల్ల కాదు బాబు అంటుంటే, దేవ్ మొహం పైలిద్ది, ఈ రోజు నుంచి డ్యాన్స్ క్లాస్లో ఉండు, బాడీకి కొవ్వు కరిగిద్ది, యాక్టివిటీ వస్తుంది అంటుంటే, అవని అబ్బో పిల్లలను చూసుకోవాలి నేను అన్నది. దేవ్ నువ్వు పిల్లలు పిల్లలు అంటూ వాళ్ళ తోకలా ఉన్నావనుకో, ఇద్దరిని నీకు దూరంగా ఉంచుతా జాగ్రత్త అన్నాడు. అవని, వద్దులే బాబు మీరు చెప్పినట్టే చేస్తాను, 1 గంటే కదా, వాళ్ళని మాత్రం దూరం చేయకండి. బుజ్జిగాడు చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటాడో, కొద్దిసేపు వాడిని ఎత్తుకొని ముద్దాడదామంటే జున్ను నా తమ్ము నా తమ్ము నా తమ్ము అనుకుంటూ మురిసిపోతున్నాడు. వాళ్ళిద్దరు పెద్దయితే ఎంత బాగా ఉంటారో అని అంటుంటే, దేవ్ లేస్తూ, నీ పిల్లల గోల ఆపి పోయి ఫ్రెష్ అయి రాపో అన్నాడు. అలా ఇంకొంతకాలం ముందుకు జరిగింది. YJYAFS చక్కగా ఊపందుకుంది. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దేవ్కి వర్క్ ప్రెజర్ పెరుగుతుంది. IFSలో కంప్లైంట్స్ అన్నీ అవనికి అప్పగించాడు దేవ్. ఎందుకంటే సూక్ష్మంగా వాళ్ళు చెప్పేది ఆలోచించి దానికి ఎలా సొల్యూషన్ చేయాలో అవనికి అమ్మగా తెలుసు అన్నట్టు దేశంలో కంప్లైంట్ సెక్షన్ మొత్తం అవనికి అప్పగించారు. అవని కంప్లైంట్లు చూస్తుంది. దగ్గర ఆ సంస్థ ఓపెన్ అయ్యి ఇప్పటికీ 2 నెలలు కావస్తుంది. కానీ కంప్లైంట్లు ఏమీ లేవు. కానీ కంప్లైంట్ బాక్స్ మాత్రం ఫుల్గా నిండి ఉంది. సంస్థ ఓపెన్ అయిన మరుసటి రోజు నుంచి 20 నుంచి 30 సంవత్సరాల వయసున్న అబ్బాయిలు మొత్తం, భువి మేడం మీకు 2వ భార్యగా ఉండవలసిన కర్మ ఏంటి? మాకు పెళ్లి కాలేదు, మీరు ఓకే అంటే మేము చూసుకుంటాము, మీ పాదాల దగ్గర ఉన్న మా జీవితాలు చాలు, మీరు అలా 2వ భార్యగా ఉండటం మాకు ఇష్టం లేదు అంటూ కొన్ని కోట్ల మెసేజెస్ చూసి అవని స్టన్ అయిపోయింది. దేవుని పిలిచి చూపించింది. దేవ్ ఆ మెసేజ్లు చూసి ఎంతలా ఉడికిపోతున్నాడు అంటే అంతలా ఉడుక్కుంటున్నాడు.
భువి తన క్యాబిన్లో సంతోష్, హరిత వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. హరిత ఏమో చెల్లెళ్ళ చదువు అయిపోయేదాకా అయినా ఆగాలి అంటుంది. సంతోష్ ఏమో నేను కూడా నీకు హెల్ప్ చేస్తా, మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. హరిత వాళ్ళమ్మ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి, చేసుకో అమ్మా అని హరితను అంటుంటే తన పరిస్థితి తెలిసిన భువి, చూడు హరిత, నీ లైఫ్ స్పాయిల్ చేసుకొని వాళ్ళ లైఫ్ నిలవబెట్టమని ఎవరూ అనరు. వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోవచ్చు. వాళ్లకు అలా చదువుకోవటం వల్ల వాళ్ళకి ఇంకా కెరీర్ మీద మంచిగా ఆలోచన ఉంటుంది. వాళ్ళకి సరిపోదు అన్నప్పుడు నువ్వు అడ్జస్ట్ చేస్తూ నీ ఫ్యామిలీని నువ్వు నిలుపుకోగలగుకుంటూ చూడొచ్చు. వాళ్ళని కూడా చూడవద్దు అనటం లేదు. లేదు అంటే చెప్పు, వాళ్ళిద్దరిని నేనే చదివిస్తా అన్నది. హరిత ఇక భువి అంతలా చెప్తుంటే వినకపోతే బాగుండదని మీ ఇష్టం అని సిగ్గుపడింది. సంతోష్ ఎగిరి గంతేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా ఒప్పించి చక్కగా ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా చేయటానికి అందరూ పూనుకున్నారు. దేవ్ భువి సెల్కి మెసేజ్ పెట్టి కంప్లైంట్ బాక్స్ రూమ్కి రావే అన్నాడు. భువి విజ్జుగాడు ఏ కంప్లైంట్లు లేవు అన్నాడు. ఏం కంప్లైంట్లు ఉన్నాయో అని కంగారుగా కంప్లైంట్ రూమ్కి వచ్చింది. ఆ మెసేజ్లు చూసి భువి అవనిని దేవుని చూస్తుంటే అవని ఏమో ముసిముసిగా నవ్వుతుంది. దేవు ఏమో నిప్పులు కురిపిస్తున్నాడు. భువి ఎందుకు ఫేస్ అలా మాడిపోయిన దోశలా పెట్టారు, నేనేదో వాళ్ళకి చెప్పినట్టుగా అంటూ బుజ్జిగాడు జున్నుగాడుతో గార్డెన్లో దిగిన ఫోటో ఒకటి అప్లోడ్ చేసి, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు నాకే ఇస్తానని మా నందు గారు మా అవని అక్క అంటే మీరెవరన్నా ఒప్పించి పెళ్లి చేసుకుంటానంటే నేను రెడీ అని అప్లోడ్ చేసింది. గంటలో వేల మెసేజ్లు, మీకు పిల్లలా, మీకు పిల్లలా. వాళ్ళందరికీ ఏం అర్థమైందో క్యూట్ ఫ్యామిలీ అంటూ పెట్టిన మెసేజ్లు మొత్తం డిలీట్ చేసుకున్నారు. దేవ్ అంటే మేము నీకు పిల్లలు ఇచ్చేస్తే వెళ్ళిపోతావా అని అంటుంటే, మీరిచ్చినా అక్క ఇవ్వదు కదా, వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ ఉండనా? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి, కొన్ని ప్రశ్నలకు ప్రశ్నలే సమాధానాలు. ఇక్కడ వాళ్ళ ప్రశ్నకి నా ప్రశ్న సమాధానం. పెళ్లి చేసుకుంటా అని వాళ్ళు అన్నారు, ఇలా అయితే చేసుకుంటా అని నేను అన్నా. అంటే జరగని వాటిని మనం ఎదురుగా పెట్టాలి, అంతేకాని వాదులాటకు అంటూ వెళ్ళకూడదు అంటూ వెళ్ళిపోయింది. దేవుకి భువిని ఎంత అర్థం చేసుకున్నా కానీ ఇంకా ఏదో దానిలో ఉంది అనేలా భువి కనిపిస్తుంది. అంతమంది దానికి ప్రపోజ్ చేసి దానికి లైఫ్ ఇస్తా అంటే, గిట్టని వాళ్ళు పిల్లలని కనే యంత్రము అంటుంటే, భర్త సొసైటీలో పేరు ఇవ్వకపోతున్నాడు అంటే కూడా ఎక్కడా కొంచెం కూడా అహం చూపించకుండా, బాధపడకుండా తెలివిగా ప్రతి సమస్యకు పరిష్కారం చూస్తూ తన ముందు ఎదుగుతున్న భువిని, అతనిపై ఆమెకున్న ప్రేమని ఎలా వర్ణించాలో తెలియటం లేదు. ఇంతటి అద్భుతాన్ని భగవంతుడు దేవుకి ఏ యుద్ధము చెయ్యకుండా ఇచ్చినందుకు చాలా ఆనందపడిపోతున్నాడు. అంతమంది ప్రపోజ్ చేశారు అని ఉడికిపోతున్నాడు. మగవాడికి సహజం ఆ జలసీ అనేది. ఆ జలసీని కోపంతో కాకుండా దేవ్ ప్రేమతో చూపిస్తాడు. ఆ ప్రేమ కోసమే భువిజ అంతా చేస్తుంది. దేవుని మనసులో పూర్తి స్థాయి ఆమెది కాకపోయినా అతనితో ఆమె జీవితం చాలా హ్యాపీగా ఉంది. పాపకి కంప్లైంట్ బాక్సులు అన్ని ప్రపోజల్స్ అని ఆ రాత్రికి దేవ్ బాబు బాగానే ఉడుక్కుంటున్నాడు. దేవ్ ఉడుకుతనం చూసి భువి మురిపంగా అతని హత్తుకుని, వారందరూ మనసుల్లో నేనున్నానేమో కానీ అంటూ అతని చెయ్యి ఆమె గుండెలపై పెట్టుకుని, నా మనసులో నా జీవితంలో మొదటి స్థానం మీదే, నా లైఫ్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దింది మీరే, మీరు తీర్చిదిద్ది మీ ప్రేమ మీది కాకుండా పోతుందా అని అంటుంటే దేవ్ భువిజను గట్టిగా హగ్ చేసుకుని పెదవులు కొరికేస్తూ, అది కాదే,
నా ప్రాపర్టీపై ఎవరైనా కళ్ళు పడితే మగవాడిని కదా, బుద్ధి అలానే ఉంటుంది అని మురిపెంగా ఆ రాత్రిని వాళ్ళు ప్రేమతో అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. సంతోష్, హరితల పెళ్ళైపోయింది. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు. అందరి సంతోషాల మధ్య కంపెనీ చాలా ముందుకు వెళుతుంది. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అక్కడ అందరూ పంచుకుంటున్నారు. ఆద్య రవిని పెళ్లి చేసుకుంది. ఇద్దరి దాంపత్య జీవితం మంచిగా కొనసాగుతుంది. రవినాథ్ ఆద్యను అపురూపంగా చూసుకుంటున్నాడు. కానీ ఆద్య బుద్ధి మంచిది కాదు కదా. ఎమ్మెల్యే గారి పెళ్ళాన్ని అన్న గర్వం, భువి అంత ఎత్తుకు ఎదగటం నచ్చక ఏదో ఒకటి చెయ్యాలి, ఎవరి సహాయం తీసుకోవాలి అని తెగ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఓపెనింగ్ రోజు దేశమంతా భువిని గొప్పగా పొగటం నచ్చలే. ఆ పొగిడిన వారందరితో భువిజని తిట్టిపించాలి, గట్టిగా ప్లాన్ చేయాలి, కొడితే దెబ్బకు దిమ్మ తిరిగిపోవాలి. నా మొగుడికి ఉన్న పవర్ ఉపయోగించాలి, నా తెలివితేటలు ఉపయోగించాలి, ఎలా 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 అని ఆలోచిస్తూ బాగా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే అవని, జాను ఇద్దరు తండ్రి నుంచి విడిపోయారని, వాళ్ళ నాన్న వేరే ఆమెతో ఉంటుంటే నచ్చక వీళ్ళు దూరంగా ఉంటున్నారని తెలిసి అవని తండ్రి గురించి ఎంక్వైరీ మొదలు పెడితే సరోజాకి ఒక బాబు అని తేలింది. ఎలాగూ తల్లి మంచిది కాదు కాబట్టి వాళ్ళు దూరంగా ఉంటున్నారు అంటే వీడు కూడా వాళ్ళపై కక్షతో ఉంటాడు. వీడిని పట్టుకుంటే పని ఈజీగా అయిపోతుంది అని మెల్లిగా సరోజాతో పరిచయం, అభి తల్లితో పరిచయం చేసుకొని వాళ్ళకి దగ్గరగా ఆద్య వెళ్ళింది. ఎమ్మెల్యే గారి పెళ్ళం మాకింత తెలుసు అంటే వీళ్ళకి కూడా గర్వంగా అనిపించి ఆద్యతో సంతోషంగా ఉంటున్నారు ఇద్దరు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్తో అయిపోతుంది సీరియల్.